ఈ వార్తలు మీకు సమర్పిస్తున్న వారు చిరంజీవి హాస్పిటల్, ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు, హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్ స్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. నాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. జంగారెడ్డిగూడెం పామాయిల్ ఫ్యాక్టరీ నుండి వస్తున్న మురుకు నీరు ముంపు ప్రాంతాలను పరిశీలించిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా. త్వరలోనే ఇబ్బందులు తొలగిస్తామని హామీ. స్వచ్ఛంద సంస్థల సహకారంతో జంగారెడ్డిగూడెం పట్టణ వాలంటీర్లకు ఇమ్యూనిటీ పెంచే మందుల పంపిణీ. వేలేరుపాడు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. ప్రజలకు నేనున్నానని భరోసా. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వార్డు వాలంటీర్లకు ఇమ్యూనిటీ పవర్ పెరగడానికి టాబ్లెట్ల పంపిణీని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు విఆర్ ఎలీజా మున్సిపాలిటీ కార్యాలయంలో మంగళవారం మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో మున్సిపాలిటీలో పనిచేస్తున్న వార్డు వాలంటీర్లు 200 మందికి దాతల సహకారంతో వితరణం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అవుతున్న తరుణంలో మనల్ని మనం కాపాడుకోవడానికి మీడియా ద్వారా ప్రజలకు వివరించడం జరిగిందన్నారు. వైరస్ రాకుండా ఉండడానికి మాస్కులను కంపల్సరీగా ధరించడం, వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి మాస్కులను విధిగా ధరించడం, భౌతిక దూరం పాటించడం, పౌష్టికాహారం, మన శరీరంలో రోగ నిరోధక శక్తి బాగుంటే కరోనా నుండి కాపాడుకోవచ్చునని, మున్సిపాలిటీలో 200 మంది వాలంటీర్లు ప్రతి ఇంటికి వెళ్లి డేటా కలెక్ట్ చేసి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని, వారికి వైరస్ సోకే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వారిని కాపాడుకునే బాధ్యత మనందరిపై ఉందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమానికి లయన్స్ క్లబ్, పప్పులకొండయ్య మిల్లు సమీప దుకాణదారులు, భాస్కర్ ట్రావెల్స్, అబ్దుల్ కలాం సేవా సమితి సహకారం అందించారని తెలిపారు. ఈ సందర్భంగా విటమిన్ సి, మల్టీవిటమిన్ టాబ్లెట్లు, జింకోవిట్ టాబ్లెట్లు కమిషనర్ ఆధ్వర్యంలో పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జి శ్రావణ్ కుమార్, టౌన్ వైసీపీ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, గూడపాటి రాధాకృష్ణ, పంతగాని వెంకన్న, బవిరిశెట్టి మురళీకృష్ణ, నంబూరి రామచంద్రరాజు, అట్లూరి సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్-19 వల్ల ప్రపంచమంతా కూడా అతలాకుతలమైపోతున్నటువంటి తరుణంలో మనల్ని మనం కాపాడుకోవటానికి మనం చేయవలసిన విషయాలు అనేక సార్లు మీడియా ద్వారా ప్రజలకు వివరించడం జరిగింది. ఈ మల్టీ విటమిన్ టాబ్లెట్స్ వల్ల, విటమిన్ సి వల్ల, అలాగే జింకోవిట్ వల్ల, ఇంకా ఇలాంటి రకరకాలైనటువంటి విటమిన్స్ టాబ్లెట్స్ మన శరీరానికి దారుఢ్యాన్ని ఇవ్వటమే కాదు, మరి రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. రోగ నిరోధక శక్తి మనలో ఉంటే వైరస్ని ఓడించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మరి ఇవి తప్పనిసరిగా తీసుకోవాలి. ఈరోజు మన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో దాదాపుగా 200 మంది వాలంటీర్స్ పనిచేస్తూ ఉన్నారు. ఈ వాలంటీర్స్ ఎంతో రిస్క్తో కూడినటువంటి పని చేస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి వెళ్ళి మరి డేటా కలెక్ట్ చేయడం కానీ, మరి రోగులు గుర్తించడంలో కానీ, మరి ప్రభుత్వ పథకాలు మరి ప్రతి ఇంటికి అందించడంలో కానీ ఎంతో మరి కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. వారికి ఈ వైరస్కి ఎక్స్పోజ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మన వాలంటీర్స్ మనం కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. అలాంటి బాధ్యతని మరి చేపట్టినటువంటి ఈరోజు దాతలు వీరందరూ కలిసి ఒక మంచి బృహత్కర కార్యక్రమాన్ని రూపొందించారు. తొరమామిడి గుబ్బలమంగమ్మ జలాశయంలోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది.
ప్రస్తుతం గుబ్బల మంగమ్మ జలాశయం సామర్థ్యం 219 మీటర్ల కాగా ప్రస్తుతం నీటి మట్టం 216.8గా ఉంది. ప్రాజెక్టు 2 గిట్లను ఎత్తి 200 క్యూసెక్ల జంగారెడ్డిగూడెం పామాయిల్ ఫ్యాక్టరీ నుండి వస్తున్న మురుగునీరును చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు విఆర్ ఎలీజా మంగళవారం పరిశీలించారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలోని శ్రీరామ్ నగర్ కాలనీ, శేషాద్రి నగర్ కాలనీలో పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి వస్తున్న మురుగునీరు టౌన్లోకి వచ్చి ఆయా ప్రాంతాలను కలుషితం చేస్తుందనే సమాచారం మేరకు ఆయన ఈ పర్యటన చేశారు. కమిషనర్ను సైతం వెంట పెట్టుకుని ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ ప్రాంతంలో మురుగునీరు చాలా ఎక్కువగా ఉందని, ఆ ప్రాంతమంతా దుర్వాసన వస్తోందని, ఏరియా మొత్తం కలుషితమైపోయిందని, ఫ్యాక్టరీ నుంచి వచ్చిన వాటర్ ఇక్కడే ఆగిపోవడంతో రోగాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ ప్రాంతంలో స్కూల్స్ ఉన్నాయని, సుమారు 5,000 మంది వరకు స్టూడెంట్స్ ఈ ప్రాంతాల్లో చదువుతున్నారని, పరిస్థితి చాలా అస్తవ్యస్తంగా దారుణంగా ఉందని అన్నారు. అయితే పరిస్థితిని చాలా సీరియస్ గా తీసుకున్నామని, పామాయిల్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశాలు ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ఈ విషయాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు దృష్టికి తీసుకువెళ్తామన్నారు. గ్రౌండ్ వాటర్ సైతం కలుషితం కావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ జె శ్రావణ్ కుమార్, టౌన్ వైసీపీ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు, శ్రీరామ్ నగర్, శేషాద్రి నగర్ ప్రాంత జంగారెడ్డిగూడెం టౌన్లో శ్రీరామ్ నగర్ అనే కాలనీ ఇక్కడ ఉంది. మరి ఇక్కడ ఈ పామాయిల్ ఫ్యాక్టరీ నుంచి మురుగునీరు టౌన్లోకి వచ్చి మరి శ్రీరామ్ నగర్ ఏరియాలో ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతా కూడా కలుషితం చేస్తుందని చెప్పేసి నాకు సమాచారం అందింది. నేను వచ్చాను, నేను చూసిన తర్వాత ఈరోజు కమిషనర్ గారికి చెప్పి కమిషనర్ గారిని కూడా వెంటబెట్టి తీసుకుని వచ్చాను. ఈ ప్రాంతం మేము పర్యటన చూసాము. మరి ఇక్కడ మురుగునీరు చాలా ఎక్కువ ఉంది, దుర్వాసన వస్తూ ఉంది, కలుషితం అయిపోయింది ఈ ప్రాంతం అంతాను. ప్రైవేట్ ల్యాండ్స్, ఇళ్ల సైట్స్ అన్నీ కూడా అక్కడ అవతల రోడ్లో అవి మునిగిపోయి ఉన్నాయి కలుషితమైనటువంటి నీటితోటి. అలాగే ఇక్కడ చూస్తే కనుక ఫ్యాక్టరీ నుంచి వచ్చినటువంటి వాటరు ఇక్కడ స్టాగ్నేట్ అయిపోయింది. ఈ స్టాగ్నేటెడ్ వాటర్లో దోమలు ఎలాగ ఉంటాయి, కానీ దాంతోపాటుగా ముందు ఇక్కడ దుర్వాసన వస్తుంది. దీనివల్ల అనేక రకాలైనటువంటి రోగాలు ప్రబలయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ పక్కన చూస్తే ఇక్కడ రామచంద్ర విద్యా వికాస్ స్కూల్ ఉంది. మరి ఇక్కడ ఎంతోమంది దాదాపుగా 2,500 మంది స్టూడెంట్స్ చదువుతూ ఉన్నారు. అట్లాగే ఇటు పక్కన మరి రామచంద్ర స్కూల్ ఉంది, అక్కడ దాదాపుగా ఒక 2,000 మంది ఉంటారు. ఇక్కడ 5,000 మంది స్టూడెంట్స్ ఈ ప్రాంతంలో చదువుతూ ఉన్నారు. మరి ఇదంతా కూడా చాలా అస్తవ్యస్తంగా ఉంది, దారుణంగా ఉంది. ఈ విషయం మీద మేము చాలా సీరియస్గా తీసుకుంటా ఉన్నాం. మరి ఫ్యాక్టరీ యాజమాన్యంతో మేము మాట్లాడి వారిని తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా మేము వారికి ఆదేశాలు ఇస్తాము. బొట్టాయిగూడెం నుండి జీలిగమిల్లి వెళ్లే రహదారి ఉప్పలపాడు వద్ద జల్లేరు వాగుపై ఎత్తైన వంతెన నిర్మాణం చేయాల్సి ఉందని సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ డిమాండ్ చేసింది. మంగళవారం జల్లేరు వాగు వద్ద కల్వర్టర్ కొట్టుకుపోయిన ప్రాంతాన్ని పీడీఎస్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ రామ్మోహన్ సందర్శించారు. ప్రతి సంవత్సరం ప్రజలు ఈ జల్లేరు వాగుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రతి వర్షాకాలం కల్వర్టర్ కొట్టుకుపోవడం ఆనవాయితీగా మారిందని,
వేలేరుపాడు వరద ప్రభావిత ప్రాంతాల్లో మంగళవారం నాడు పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పర్యటన నిర్వహించారు. ఐటీడీఏపీఓ ఆర్వి సూర్యనారాయణ, ఎస్ఆర్ అడిషనల్ ఎస్పీ మహేష్, వైఎస్ఆర్ నాయకులతో కలిసి పర్యటించారు. అక్కడ వరద సహాయ చర్యలను స్వయంగా పరిశీలించారు. పునరావాస కేంద్రాలకు వెళ్లి వారికి అందిస్తున్న సౌకర్యాలను, వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎవరూ అధైర్యపడవద్దని, ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలను అందిస్తుందని వరద బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. ప్రజాక్షేత్రంలోనే ఉంటూ వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ అధికారులను, నాయకులను, ప్రజలను సమన్వయపరుస్తూ అందరికీ నేనున్నాను అండగా అంటూ ఎమ్మెల్యే పర్యటన ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెం మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రముఖ డాక్టర్ చిరంజీవి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్, అపోలో మెయిన్ హాస్పిటల్ చెన్నై మరియు ఆస్ట్రేలియాలో 3 సంవత్సరాలు ప్రముఖ హాస్పిటల్ నందు అనుభవం కలిగినటువంటి డాక్టర్ వంశీకృష్ణ గారిచే యాక్సిడెంట్, ట్రామా, ఎమర్జెన్సీ కేసులు 24 గంటలు చూడబడును. డాక్టర్ శిల్పా పొన్నాడ, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ డర్మటాలజీ, కాస్మెటాలజీ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ స్పెషలిస్ట్ గారిచే ఎలక్ట్రోకాటరీ, రేడియో ఫ్రీక్వెన్సీ పద్ధతుల ద్వారా శరీరం పైన నల్ల మచ్చలు, ముఖంపై కురుపులు, పులిపిర్లు, పుట్టుమచ్చలు తొలగించబడును. కెమికల్ పీలింగ్, లేజర్ ట్రీట్మెంట్ ద్వారా మొటిమలు, నల్ల మచ్చలు తొలగించి శరీరాన్ని అందంగా, మృదువుగా చేయబడును. జుట్టు పెరుగుటకు పిఆర్పి ఇంజెక్షన్స్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్, గజ్జి, తామర, సోరియాసిస్ మొదలగు చర్మ సంబంధ సమస్యలు చూడబడును. 24 గంటలు అందరికీ అందుబాటులో. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో అండ్ మల్టీ స్పెషాలిటీ జంగారెడ్డిగూడెం. మా ప్రత్యేకతలు: అడ్వాన్స్డ్ ఫుల్లీ ఆటోమేటిక్ కంప్యూటరైజ్డ్ ల్యాబ్, ఐసీయూ, వెంటిలేటర్ మరియు అడ్వాన్స్డ్ మానిటర్స్, లామినార్ యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీవైరల్ ఆపరేషన్ థియేటర్స్, ఫ్లోరోస్కోపీ మరియు సిఆర్, ఈఎన్టీ, మైక్రోస్కోపీ మరియు లాప్రోస్కోపీ ఫెసిలిటీ, డయాలసిస్ ఫెసిలిటీ, ఏసీ స్పెషల్ రూమ్స్, డిజిటల్ ఎక్స్రే అండ్ మొబైల్ ఎక్స్రే, ఆర్థోస్కోపీ మరియు ఫార్మసీ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండును. వివరాలకు సంప్రదించండి. చిరంజీవి హాస్పిటల్ ఆర్థో మరియు మల్టీ స్పెషాలిటీ సేవలు హెడ్ పోస్ట్ ఆఫీస్ రోడ్, బస్టాండ్ వద్ద, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9577104108 మరియు 08821225555. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, 3 నెలల కాల పరిమితిపై 5% వడ్డీ, 6 నెలల కాల పరిమితిపై 6% వడ్డీ, 6 నెలల నుండి 1 సంవత్సరం లోపు 7% వడ్డీ, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు 10% వడ్డీ మరియు 7 సంవత్సరాల 96 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో
ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. అతివకు అందం ఆభరణం. ఆ ఆభరణాలు అద్భుతమైన డిజైన్లలో లభించే 1992 నుండి నమ్మకమైన 916 గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలర్స్. స్వర్ణకాంతులు విరజిమ్మండి. 916 కేడిఎం హాల్మార్క్ బంగారు ఆభరణాలు, సర్టిఫైడ్ వజ్రాభరణాలు, నిత్యనూతన మోడల్స్, అద్భుతమైన కలెక్షన్స్. సందర్శించండి 916 గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్ శెట్టి జ్యువెలర్స్, మెయిన్ రోడ్, గంగానమ్మ గుడి దగ్గర, జంగారెడ్డిగూడెం. వెల్కమ్ బ్యాక్. చింతలపూడి పంచాయతీ పరిధిలోని సుప్రీంపేట, పాత చింతలపూడి, బోయిగూడెం, నాగిరెడ్డిగూడెం ప్రధాన రహదారి తదితర ప్రాంతాల్లో మంగళవారం జరిగిన శానిటేషన్ కార్యక్రమాలను పంచాయతీ ఈవో మురళీకృష్ణ పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రజల ఆరోగ్యం కోసం పారిశుధ్య సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలు సైతం వారికి సహకరించాలని. ఈరోజు చింతలపూడి గ్రామ పంచాయతీ ఏరియాలో వివిధ ప్రాంతాల్లో శానిటేషన్ పరిశీలన మొత్తం వెళ్ళడం జరిగింది. ఉదయం సుప్రీంపేట, బోయిగూడెం, అలాగే మెయిన్ రోడ్డు, పాత చింతలపూడి, నాగిరెడ్డిగూడెం మొదలగు ఏరియాలు తిరిగి పారిశుధ్య పనులు పరిశీలించడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 76వ వర్ధంతి కార్యక్రమం చింతలపూడి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. చింతలపూడి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మారుమూడి థామస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్రబోస్ సేవలను పలువురు కొనియాడారు. ఈరోజు చింతలపూడి పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో స్వర్గీయ నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 76వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించడం జరిగింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు 1897 ఆగస్టు 23న ఒరిస్సా రాష్ట్రంలో కటక్ జిల్లాలో జన్మించడం జరిగింది. ఆయన ఎప్పుడు మానవ సేవే మాధవ సేవ అనుకుంటూ ఇతరులకి సహాయం చేయాలి, పట్టుదలతో సాధించాలి అనే సిద్ధాంతంతో మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్ర్యాన్ని తీసుకొచ్చి పెడతానని చెప్పినటువంటి మహా గొప్ప వ్యక్తి నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఆయన అడుగుజాడలో మనం అందరం నడిచి దేశ సార్వభౌమాధికారాన్ని, స్వాతంత్ర్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జంగారెడ్డిగూడెం పామాయిల్ ఫ్యాక్టరీ నుండి వస్తున్న మురుకు నీరు ముంపు ప్రాంతాలను పరిశీలించిన చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా. త్వరలోనే ఇబ్బందులు తొలగిస్తామని హామీ.
స్వచ్ఛంద సంస్థల సహకారంతో జంగారెడ్డిగూడెం పట్టణ వాలంటీర్లకు ఇమ్యూనిటీ పెంచే మందుల పంపిణీ. వేలేరుపాడు ముంపు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు. ప్రజలకు నేనున్నానని భరోసా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.